ఎన్నికల ముంగిట నారావారి గారడి మొదలైంది. పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు గత ఎన్నికల్లో మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు. తీరా ఇప్పుడు 4 దఫాలుగా 10,000 రూపాయలు అందించేందుకు అపోహలు పడ్డారు. ఇక రుణమాఫీ చేయకపోగా 10,000 ఇస్తామని చెప్పినా దానికి మహిళలను నానా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబును మహిళలు నమ్మే పరిస్థితుల్లో లేరంటూ మహిళలు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. 4.5 సంవత్సరాలుగా ఏ హామీ నెరవేర్చని చంద్రబాబు ఒక్క నెలలో 10,000 ఎలా ఇస్తారంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా బద్వేలులో డ్వాక్రా మహిళలు నిన్ను నమ్మం బాబు అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ముంతాజ్ బేగం మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడంపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఒకటైన ఆసరా పథకం కింద పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును మాఫీ చేస్తామని చెప్పారు. దీనిపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ అంశం అధికార పార్టీ గుబులు రేపింది. దీనిని తప్పించుకునే వ్యూహంలో భాగంగా ప్రతి డ్వాక్రా సభ్యురాలకు 10,000 నగదుతో పాటు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తామని మభ్యపెట్టే కార్యక్రమాలను చంద్రబాబు ఆరంభించారు. 2014కు ముందు డ్వాక్రా సంఘాలు బ్యాంకులో తీసుకున్న రుణాలపై 0 వడ్డీ అమలయ్యింది. అప్పటికే టీడీపీ రుణాల మాఫీ అని చెప్పడంతో చాలా మంది మహిళలు తమ రుణాలను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో వారు డిఫాల్టర్లుగా మారడంతో పాటు వడ్డీ, దానికి జరిమానాలు డ్వాక్రా సంఘాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు అప్పటి వరకు ప్రభుత్వమే చెల్లిస్తున్న వడ్డీని కూడా టీడీపీ ప్రభుత్వం చెల్లించలేదు. ప్రస్తుతం మహిళలే వడ్డీని చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాదాపు కోట్ల రూపాయలలో వడ్డీని మహిళలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగ్రహంతో మహిళలు 4.5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు మహిళలపై ఎన్నికల సమయంలో గుర్తుకు రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా మాపై కపట ప్రేమ చంద్రబాబుకు అనిపించలేదా అంటూ ప్లకార్డులతో ఇక నిన్ను నమ్మము బాబు అంటూ నిరసన వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాలు కాకుండా రేషన్ కార్డులు, పెన్షన్లు ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హడావిడి చేస్తున్న చంద్రబాబు నాయుడుని ఇక నమ్మం బాబు నీకో దండం అంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మనకి దొంగపూర్వ హామీలన్నీ కురిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా నమ్మరాదు. ఈరోజు 4 ఏళ్ల పరిపాలనలో మనకు మరి పొదుపు అక్క చెల్లెళ్లకు ఏ విధంగా మనకు న్యాయం జరిపిండు, మొత్తం మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు, 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తానంటాడు. అది 10,000 రూపాయలు కూడా మన అకౌంట్లో వేయడంలే. 10,000 రూపాయలు ఏ విధంగా వేస్తా ఉన్నాడు, ఒకసారి 2,000 వేస్తాడంట, ఒకసారి 3,000 వేస్తాడంట, ఒకసారి 4,000 వేస్తాడంట. ఆ లోపల ఎలక్షన్లు స్టార్ట్ అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడంటే ముఖ్యమంత్రిని కావాలనే ఉద్దేశంతో మనకు దొంగ హామీలు ఇస్తాడు. ఈ హామీలు కూడా మన జగనన్న ప్రవేశపెట్టిన హామీలే ఆయన కాపీ కొట్టి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి జగనన్న కూడా ఏమన్నాడంటే వృద్ధులకు 2,000 రూపాయలు పింఛన్ ఇస్తానని జగనన్న హామీ ఇచ్చింది మనకి. కానీ ఆ రోజు ఆ హామీని ఈయన ఏం చెప్పిండంటే మరి దొంగతనం చేసి నువ్వు హామీ ఇస్తాండవా, లేదంటే డబ్బు ఏమన్నా దాచిపెట్టి నువ్వు హామీ ఇస్తాండవా అని చెప్పి మన జగనన్నను కూడా వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఈరోజు మరి నువ్వేం చేస్తా ఉండవు, దొంగతనం చేసి డబ్బులు ఇస్తాండవా, లేకపోతే ఏమన్నా దోసుకు పెట్టుకొని ఎగబెట్టుకున్న డబ్బులు ఏమన్నా ఇస్తాండవా, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరు కలిసి కూడబెట్టి ఆడన్నా మన అమరావతిలో ఏమన్నా ఒక బొక్కలో పెట్టుకొని ఏమన్నా తీసుకొచ్చి మాకేమన్నా పంచుతా ఉండవా, అది కూడా నువ్వు నిరూపించుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విధంగా దొంగపూర హామీలు ఏమీ ఇవ్వద్దు. ముఖ్యంగా మహిళలకు చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఈరోజు ఆయన చెప్పిన దొంగపూరి హామీలని నమ్మొద్దు. ఖచ్చితంగా జగనన్న గెలుస్తాడు. కాబట్టి జగనన్న మనందరికీ మంచి మంచి పథకాలు అమలు చేసి పెట్టి ఉండడు. కాబట్టి జగనన్న గెలిచిన తర్వాత మన పథకాలన్నీ అమలు అవుతాయి. ఖచ్చితంగా మనల్ని కూడా న్యాయం చేస్తాడు. ముఖ్యంగా న్యాయం చేయాల్సింది మహిళలకైనా అన్న ఒక ఉద్దేశం పూర్వకంగా అన్న మన పార్టీని కొనసాగిస్తూ ఉండడు. ఇంకా కావాలంటే కూడా అన్నంగా మంచి మంచి పథకాలు కూడా మనకు ప్రవేశపెడతాడు. మహిళలు ఎవరైనా కూడా మీకు ఏమైనా ఉద్దేశాలు ఉంటే మనం జగనన్న కోసం మనం అందరం కలిసి పోరాడదాం, జగనన్నను ముఖ్యమంత్రిని చేద్దాం. మనం జగనన్నను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మహిళలకు ఏమైనా ఉద్దేశాలు ఉండి మీకు ఏమన్నా కావాలి అన్న ఆలోచన కలిగితే ఖచ్చితంగా అన్న దగ్గరికే పోయి మనం అడిగి ఆ హామీలను అమలు చేసుకునే విధంగా కూడా అన్న మనకు సహకరిస్తాడు. ఖచ్చితంగా ఆ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలోనే ఉంది ఏది మహిళలకు కానీ ప్రజలందరికీ కూడా సాయం చేసే ఉద్దేశం జగనన్న కుటుంబంలో ఉంది, వాళ్ళ రక్తంలోనే ఉంది. ప్రతి ఒక్క విషయంలో
కూడా జగనన్న మనకు సహకరిస్తూ ఉన్నాడు, ఇంకా సహకరిస్తాడు కూడా. ఈరోజు వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ చాలా అమలు కాలేదు, అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు జగనన్న ఈ విధంగా పోరాడగలుగుతూ ఉన్నాడు, పోరాడతాడు కూడా. మనకు ఖచ్చితంగా న్యాయం కూడా చేస్తాడు. కాబట్టి మహిళలమంతా జగనన్నకు సపోర్టుగా ఉందాము. వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయలకు మనం మోసపోవద్దు. ఆయన ఇచ్చే ఉద్దేశమే కానీ ఉండింటే ఈ 4 ఏళ్ల పరిపాలనలోనే మనకు ఖచ్చితంగా న్యాయం చేయగలిగేవాడు, చేసేవాడు కూడా. కానీ కాదు, ఈరోజు నేను ముఖ్యమంత్రి పదవిని మళ్ళా ఆ సీట్లో కూర్చోవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈరోజు మనకి దొంగ హామీలన్నీ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మహిళలందరూ ఖచ్చితంగా నమ్మరాదు, నమ్మవద్దు కూడా అని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులు ఎత్తి మరీ కోరుకుంటా ఉన్నా. ఈ ఒక్కసారి జగనన్నను గెలిపించుకుందాం, జగనన్న పాలన కూడా చూద్దాం. మనకు జగనన్న పాలనలో మనకు న్యాయం జరిగిందంటే మళ్ళా జగనన్ననే గెలిపించుకుందాం. కాబట్టి మీరు అందరు కూడా దయచేసి ఈ ఒక వీడియోని చూసి మరి ఇంకా తెలియని వాళ్ళు కూడా చెప్పాలంటూ మరి కోరుకుంటా ఉన్నా. వాళ్ళకి ఇస్తాడు, లేదలకు జబ్బు వచ్చిన వాళ్ళకు ఎవరికేమి ఇవ్వలేదు సార్. నాకు 2 మాసాలు క్యాన్సర్ జబ్బు వచ్చింది, నాకు ఇప్పుడు పింఛనీలే. నేను అడిగితే పొజిషన్ ఉండాలి, లేకుంటే లేదమ్మా సార్లు. మేమేం తినాలి సార్? ఇద్దరికి 6 మందికి, ఆయనకు చెప్పే నాకు చెప్పే ఒక్కరికని పింఛనీలే. ఖాళీ చేయబడిపోవాలంటాడు. పింఛన్ అడిగితే ఏళ్ళు లేవంటాడు. ఇట్లా చేసి ఇచ్చిన వాళ్ళకి స్క్రీన్ వాళ్ళకి ఎక్కువ చేస్తా సార్. మీరు ఖాళీ చేయబడిపోతే అడుక్కొని తింటాం, కానీ పింఛన్ రాకుండా ఖాళీ చేయబడిపోతే ఎవరు పెడతారు సార్? మేమేం తినాలా? ఇట్లా నేను ఇచ్చిన వాళ్ళకి స్క్రీన్ వాళ్ళకి అయిపోతే ఇట్లా చేసి అట్లా సార్ అని అడిగినాను. నాకు ఇల్లు లేదు, ఏమి ఓ సెంటు భూమి లేదు, ఇల్లు లేదు, మొగుడు లేడు, ఎవరు లేరు. నాకు చెవుడు అమ్మ నాయన లేరు, అనాథాన్ని. నాకు కొంప ఇచ్చి చెవిటి మిషన్కి ఏమన్నా ఇల్లు నాయన, ఏమి ఇంత అద్మానం చేస్తాండి. నాకు బీద బిక్క కూర అంతన్నా సాయం చేయరా? ఉండోళ్ళే దోసుకోన్నా, బీదలకు పెట్టేదానికి లేదా? నేను చెవుడు దాన్ని, నాకు ఎవరు ఉండరు, అమ్మ లేదు, నాయన లేదు, ఇల్లు లేదు, కొంప లేదు, గోడు లేదు. ఇంత అద్మానం పింఛన్ రాలే నాకు. 50 వెళ్ళిపోయి 60 ఉన్నాయి. వస్తున్నా చంద్రబాబు నాకు పింఛన్ రాలే. 5 సంవత్సరాలు అయితే నా భర్త చనిపోయి. ఎక్కడ పోయినా నేను పింఛని పెట్టుకునే, నీకు పింఛని రాదు, పోయి మున్సిపాలిటీ ఆఫీసు పోయి సంతకం తీసుకొచ్చుకునే. నేను ఉండేది ఒంటరి దాన్ని. నేను ఎంతవరకు పోయాను, ఎవరి కాడికి పోయినా నేను అర్జీ పెట్టుకొని పోతే నువ్వు ఎప్పుడు చచ్చిపోయాడో అది సర్టిఫికెట్ తీసుకొని రాపమ్మంటాడు. ఎవరి కాడికి పోవాలో అందరికీ, ఒక గింటికి కాపా వాళ్ళకు, రైతులకు, అందరికీ ఉన్నోళ్ళకే ఇచ్చినవు. మళ్ళీ అలాంటి వాళ్ళు బీద వాళ్ళకి ఇంకా ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇస్తామని నువ్వు చెప్పకపోతేవి, చేయకపోతే ఉన్నోళ్ళకేనా ఇచ్చేది, లేని వాళ్ళకి. మరి నువ్వు ఓట్లు అడుగుతాడవే, మాకు అన్యాయం, మాకు న్యాయం చేస్తున్నా కదా నీకు ఓటు వేసేది. మాకు ఏమి లేని వాళ్ళం నీకు ఓటు ఏ రకంగా వెళ్ళి, నేను ఏదో నేను నమ్మాలా? నాకు ఉండడానికి ఇల్లు లేదు, నేను బాడెక్కుండాను. నా తర్వాత నాకు ఇప్పుడు వచ్చి 55 సంవత్సరాలు. నాకు ఇంకా పింఛన్ ఇవ్వడానికి లేదా? నా భర్త చనిపోయిండు. నేను ఒంటరిగా యాడికి పోరాడి నేను పింఛన్ కాగితాలు తీసుకొచ్చుకునే. భర్త చనిపోకుండానే నేను ఆమె చనిపోయిందని చెప్పి నువ్వు ఇచ్చే 2,000 రూపాయల కోసము నాకు భర్త చనిపోయిందని నేను చెప్పేనా? నేను బీదదాన్ని కాబట్టి నేను అడుగుతుండా, దయచేసి నాకు పింఛన్ ఇవ్వాలా. పింఛన్ ఇచ్చిన తర్వాత నాకు ఇల్లు లేదు. నువ్వు ఎక్కడైనా కానీ పింఛన్ ఇల్లు ఉంది అని చేసుకోండి. నా ఇల్లు చేసుకున్న తర్వాత నాకు కొద్దిగా ఇంటి కాగితాలు, ఇంటి స్థలం ఇస్తారని నమస్కారం చేస్తాను. 4 ఏళ్ల పరిపాలనలో మీరేం చేసినారు సార్? మాకు డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటికి ఎంతమందికి చేసినారు సార్? మీరు చేస్తామని ఇప్పుడు ఎందుకు కొత్త అబద్ధాలు చెప్పి ఇప్పుడు హామీలు ఇస్తున్నారు? మీరు ఏం చెప్పినా ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో మహిళలు లేరు. అందరికీ అర్థమవుతుంది మీరు ఎంతవరకు ఇస్తున్నారు, ఏం చెప్తున్నారని. మీ ఓట్ల కోసం ఇప్పుడు గెలిచాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నారు సార్. మీరు మాకు రేషన్ కార్డు పెట్టుకొని ఇప్పుడు 16 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు కోసం మేము అప్లై చేస్తున్నాము. ఎక్కడ తిరిగినా కూడా మాకు రేషన్ కార్డు రావట్లేదు. ఎందుకని మాకే అర్థం కావట్లేదు. మాకు దయచేసి మాకు రేషన్ కార్డు వచ్చేలా చూడండి. మీరు ఎన్ని హామీలు ఇచ్చినా మహిళలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈసారి జగనన్నకే ఓటేస్తారు, జగనన్నే గెలిపించుకుంటాము. మీరు ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా కానీ ఏం ప్రయోజనం లేదు సార్. మీరు ఇది గుర్తుపెట్టుకొని మీరు చెప్పినటువంటి చేసినా కూడా మీకు ప్రయోజనం లేదు. కాబట్టి మీరు ఏమైనా అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం సార్.